ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. సో ఇక్కడ కొన్ని బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇండస్ట్రీ ఈజ్ అ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని చెప్పి చాలా మంది చెప్తుంటారు, ఆర్ లైక్ ఇట్ ఈస్ లైక్ దట్. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? Definitely it is male dominated. What is my take on it? I hope more women, slowly it's happening nowadays. Women are, ఇప్పుడే కదా మనకి స్వతంత్రం వచ్చి టైం పడుతుంది, విమెన్ కూడా రైటర్స్ అయ్యి డైరెక్టర్స్ అయ్యి. ఐ థింక్ ఇట్స్ స్లోలీ ఓవర్. ఇంకొక 10-15 years ఆఫ్ గ్యాప్లో టైంలో ఐ థింక్ వీ వోంట్ కంప్లైన్ దట్ ఇట్స్ మేల్ డామినేటెడ్. ఈక్వల్లీ ఫీమేల్ కూడా పొజిషన్స్ అన్నీ ఆక్యుపై అయ్యి ఓకే, యూ విల్ నాట్ ఫీల్ దట్ ఈస్ వాట్ ఐమ్ థింకింగ్. కాస్టింగ్ కౌచ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కాస్టింగ్ కౌచ్ ఉంది, లేదు అనట్లేదు, ఉంది. బట్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ వాట్ యూర్ చూసింగ్. డూ యూ వాంట్ టు చూస్ దాట్ అండ్ గెట్ యువర్ జాబ్ డన్, ఆర్ డూ యూ వాంట్ టు బిలీవ్ దట్ ఓకే నేను ఈ స్టెప్ తీసుకుంటుంది నా ఒక్కదాని కోసమే కాదు 10 మంది వచ్చే వాళ్ళ కోసం కూడా అని. ఆప్షన్ ఏ ఆర్ బి, ఇట్స్ డిపెండింగ్ ఆన్ పీపుల్ హూ ఈస్ గోయింగ్ టు టేక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఐ గోట్ కపుల్ ఆఫ్ ఆఫర్స్ లైక్ దట్, బట్ ఐ డెంట్ చూస్ టు టేక్ ఇట్. సో అలా ఇట్ ఈస్ డిపెండింగ్. అండ్ అది ఓన్లీ ఇండస్ట్రీలో ఉందనట్లేదు, అది కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా ఇట్ ఈస్ దేర్. దట్ డోర్ ఇస్ దేర్ ఎవ్రీవేర్ బికాస్ యూ సెడ్ మేల్ డామినేటెడ్ కదా. సో ఆల్ దిస్ మేల్ పీపుల్ దే వాంట్ లేచి వచ్చి యాంకర్ని కొట్టిన విష్ణుప్రియ ఆల్ దిస్ మేల్ పీపుల్ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ దేర్ హార్మోన్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఎందుకు ఉమెన్ కూడా హిట్ చేస్తారు అందులో, లైక్ వాట్ ఈస్? Okay, now that is also there. So both should have control on hormones. Do Isha Yoga, Shambhavi Mahamudra Kriya. ఇక్కడ కొన్ని బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. All these male people should have control on their hormones is what I feel. ఎందుకు ఉమెన్ కూడా హిట్ చేస్తారు అందులో, లైక్ వాట్ ఈస్? Okay, now that is also there. So both should have control on hormones. Do ఇది ఎట్లా వచ్చింది మీకు, లైక్ దిస్ థింగ్? సో అది చూడండి చెప్పడానికి is what శేఖర్ మాస్టర్ రిఫర్డ్ మీ. సో శేఖర్ మాస్టర్ రిఫర్డ్ మీ. యు ఆర్ ఎ వెరీ సెక్సీ హాట్ కైండ్ ఆఫ్ ఉమెన్. సో దానితో ఏమైనా ఆపర్చునిటీ వస్తున్నాయా? టాలెంట్ అద్భుతంగా ఉందంటే లేదు. బిగ్ బాస్కి వెళ్ళారా మీరు? పిలిచినా వెళ్తా, ఎందుకంటే కొత్త ఇల్లు కట్టుకోవచ్చు కాబట్టి. వెన్ వాజ్ యువర్ ఫస్ట్ కిస్? ఎందుకంటే అఖిల్ అంటే అంత పిచ్చింది? At least one special song with Akhil Akkineni, please. మీకు శ్రీముఖి గారికి యూ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి? లైక్ తనని తలుచుకుంటే ప్రేమే. ఇఫ్ షీ వాజ్ ద గై ఐ వుడ్ హావ్ మ్యారీడ్ హర్. ఇప్పుడు మన సెట్ మీద గట్టిగా అరుపులు అట్లాంటివి వినపడితే భయపడకండి, మన గెస్ట్ అంత ఎనర్జెటిక్ పర్సన్. మీరు ఆపోజిట్ జెండర్గా మారాల్సి వస్తే వన్ డేకి వాట్ వుడ్ యూ డూ? వాట్ వుడ్ ఐ డూ? ఎస్, ఏం చేస్తారు? ఫ్లర్ట్ విత్ బ్యూటిఫుల్ విమెన్. ఓకే, ఒక సెలబ్రిటీని మీ స్లేవ్గా పెట్టుకోవచ్చు, ఎవరు అనుకుంటారు? ఒక సెలబ్రిటీని నా స్లేవ్గానా? యాక్చువల్లీ నా స్లేవ్గా నాకు ఎవరు వద్దు. ఛాన్స్, గివెన్ అ ఛాన్స్. వద్దు. ఓకే, ఒక సెలబ్రిటీలా మీరు మీ లైఫ్ స్వాప్ చేసుకోవాల్సి వస్తే ఎవరి లైఫ్ స్వాప్ చేసుకోవాలి? మేబీ దీపికా పడుకోన్, బికాస్ షీ హ్యాస్ రణ్వీర్ సింగ్ హూ ఇస్ గివింగ్ ఆల్ వెట్ కిసెస్. ఓకే అండ్ దిస్ ఇస్ కాంప్లిమెంట్ యట్ ఎ క్వశ్చన్. యు ఆర్ ఎ వెరీ సెక్సీ హాట్ కైండ్ ఆఫ్ ఉమెన్. అంటే దాని గురించి ఏమంటారు? దానితో ఏమైనా ఆపర్చునిటీ వస్తున్నాయా అది అని అడిగే వాళ్ళకి క్వశ్చన్ ఏంటి? మీరు దానికి ఆన్సర్ ఏంటి? దాని త్రూ ఆపర్చునిటీ అయితే రాదు, ఎందుకంటే నాకంటే చాలా బ్యూటిఫుల్, బోల్డ్, సెక్సీ, ఆల్ ద నేమ్స్ యూ పుట్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. బట్ నువ్వు ఇక్కడ ఉండి అది వర్క్ రూపంలో అది వెళ్తుందంటే నమ్మరు, అబ్బచ్చా అనుకుంటారు. కానీ పూర్వజన్మ సుకృతం, ఆల్ మై యాన్సిస్టర్స్ అండ్ మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్, ట్రస్ట్ మీ. టాలెంట్ అద్భుతంగా ఉందంటే లేదు, నేను ఒప్పుకుంటా 50% ఉంది. బట్ ఆపర్చునిటీస్ హౌ ఐఎమ్ గెటింగ్ అంటే ఇట్స్ ఆల్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ సర్టన్ డిటర్మినేషన్, రావాలి, చేయాలి, యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఎట్ సర్టన్ ప్లేసెస్ అని ఐ ఆల్సో హ్యావ్ సర్టన్ డిటర్మినేషన్. కాబట్టి మిక్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఐఎమ్ గెటింగ్ ఆఫర్స్ ఇస్ వాట్ ఐఎమ్ బిలీవింగ్. యూ సెడ్ అంటే అంత టాలెంట్ లేదు అని చెప్తున్నారు, అంటే ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లక్ అట్లా ఇట్లా అన్నీ చెప్తుంటారు. బట్ హౌ మచ్ టాలెంట్ ఇస్ రిక్వైర్డ్, హౌ మచ్ ఆఫ్ లక్ ఇస్ రిక్వైర్డ్ అంటే? నా పర్సనల్ అబ్జర్వేషన్ అయితే మోర్ దెన్ టాలెంట్, లక్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్.
బికాజ్ సో మెనీ బెటర్ డాన్సింగ్ పీపుల్ ఆర్ బెటర్ లుకింగ్ పీపుల్ నేను చూసి యాంకర్ అని ఆమెకి చెప్పడం ఇష్టం లేదు అని మీరు అన్నారు కదా, నాకు ఎందుకు ఇష్టం లేదంటే బికాజ్ ఐ నో నేను అంత మంచి యాంకర్ని కాదు అని, ఆ ట్యాగ్ ఇచ్చి ఆ ట్యాగ్ని ప్యాడ్ చేయొద్దు అని. బయట ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది అద్భుతమైన యాంకర్స్ని చూసి స్పష్టంగా తెలుగు మాట్లాడి, నాకు ఇంకా ప్రాపర్గా వెన్ సమ్మన్ విల్ కమ్ ఆ వర్డ్స్ యూస్ చేసి వాళ్ళని వెల్కమ్ చేయడం కూడా రాదు నాకు. అయ్యో వీళ్ళందరూ ఉన్నారు నాకెందుకు వచ్చిందని నన్ను క్వశ్చన్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. దెన్ లేటర్ ఐ అండర్స్టూడ్, ఓకే నథింగ్, ఇది ఏది నీ చేతిలో లేదు, నీ దగ్గరకు వచ్చిన దాన్ని నువ్వు వర్క్ చేయగలవు, కానీ ఇట్స్ యాక్చువల్లీ సంథింగ్ బిగ్గర్ ఈజ్ హ్యాండ్లింగ్ ఆల్ ఆఫ్ అస్ అండి. సో ఎందుకు విష్ణుప్రియ కెమెరా నుంచి అంత దూరంగా లైక్ ఎక్కువ పెద్దగా జనాలతో మాట్లాడకుండా లైక్ అంత ఓన్లీ ఇన్స్టాగ్రామ్కి ఆర్ ఎల్స్ సమ్ స్పిరిచువల్ దానికి మాత్రమే? బికాస్ దర్ ఇస్ సో మచ్ లైఫ్. అంటే ఐ హ్యావ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఐ రన్ మై హోమ్ అండ్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్. అండ్ సగం టైం నాకు నా లైఫ్లో బాయ్ ఫ్రెండ్ లేడని డిప్రెషన్లో ఉంటా, లేకపోతే ఉంటే వాడుతూ ఉండడం వల్ల లైఫ్ అంతా అయిపోతూ ఉండేది. సో ఐ డోంట్ నో. అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీరు ప్రీవియస్ రిలేషన్షిప్లో ఉండి మీరు బ్రేకప్ అయిపోయి ఉండి మీరు బాగా ఫేమస్ అయ్యి పాపులర్ అయిన తర్వాత మళ్ళీ వన్ ఆఫ్ యువర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కాల్ చేయడం కానీ మాట్లాడడం కానీ ట్రై చేయడం కానీ ఏమైనా చేశారు? అంటే బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా విత్ ఆల్ మై బాయ్ ఫ్రెండ్స్, నౌ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ బికాజ్ ఐ లవ్డ్ దెమ్ ఫర్ అ రీజన్. బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఉండడం అనేది జరగలేదు. ఐ లవ్ దెమ్ టిల్ ఐ డై బికాజ్ దే లైక్ ఫ్యామిలీ. యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ అ పర్సన్. ఒక వ్యక్తిని లవ్ చేసేటప్పుడు ఏదో ఒక రీజన్, చాలా రీజన్స్ ఉంటాయి కానీ యూ వోంట్ లవ్, రైట్? ఆ రీజన్స్ అన్నీ ఉన్నాయి. జస్ట్ బికాజ్ మేమిద్దరం కలిసి ఒక కూర వండుకోలేకపోయాము కాబట్టి యూ కాంట్ హేట్ దట్ పర్సన్. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో దెర్ ఇస్ లవ్ ఫర్ ఆల్ మై పీపుల్ అండ్ దే వాంట్ టు కమ్ బ్యాక్ అంటే నో, దే డోంట్. నో, నథింగ్ హ్యాపెన్ లైక్ దట్. బిగ్ బాస్కి వెళ్ళరా మీరు? పిలిచినా కూడా చచ్చిన వెళ్ళను. చూస్తుంటారా? ప్రీవియస్ హిందీ అయితే వెళ్తా, ఎందుకంటే కొత్త ఇల్లు కట్టుకోవచ్చు కాబట్టి, అంతే. ఆ షో గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ జనరల్ స్టఫ్. యాక్చువల్లీ ఐ యూస్ టు హ్యావ్ వెరీ బ్యాడ్ ఒపీనియన్. ఇప్పుడు కొంచెం ఓకే, మెంటలీ ఇట్ ఇస్ ఛాలెంజింగ్ పీపుల్ ఏమో అని అనిపించి ఓకే ఆల్ రైట్ గుడ్ షోనే అనుకుంటున్నా. అంటే ఇట్ విల్ యాజిటేట్ యువర్ మైండ్, అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు. ఆ షోలో సర్వే అవ్వాలంటే ఏం చేయాలి అంటే లైక్ అకార్డింగ్ టు యూ ఇట్స్ యువర్? యూ కాన్ నో బికాస్ చాలా మంది బాగా ఆడిన వాళ్ళు కూడా విన్ అయిన రోజులు లేవు. ఇట్స్ కంప్లీట్లీ అగైన్ లక్. కొంతమందికి సింపతి ఓట్స్, కొంతమందికి అలా. యూ నెవర్ నో లాస్ట్ మినిట్ ఆడియన్ ఎవరికి కనెక్ట్ అయ్యి. ఇట్స్ అ జర్నీ ఆఫ్ దోస్ డేస్. హూ ఈస్ విన్నింగ్ హార్ట్స్, ఎవరు ఏ రూపంలో విన్ అవుతున్నారో మనకు తెలీదు. యా, బికాజ్ ఐఎమ్ నాట్ వాచింగ్. ఓకే, వెన్ వాజ్ యువర్ ఫస్ట్ కిస్? మై ఫస్ట్ కిస్ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వెన్ ఐ వాజ్ 17 years old. 17? యా. ఓకే, ఎప్పుడన్నా మీరు మీ కోస్టార్తో వర్క్ చేసేటప్పుడు టర్న్ ఆన్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నాట్ రియలీ. ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.